నలుగురు చేరి
వేషం నింపుకొని నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా
గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక వారిని ప్రేమించిన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లు నా కార్యక్రమాన్ని చేరువచ్చిన ఒక్కరిని సంతోషగానాలు బంధుమిత్రుల అభినందనమాలలు
కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం మాకు పరమ ప్రభుడవు పరమ ప్రభుడవు స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ మధునాత్మ వరములిడోనాత్మ పరిశుద్ధ మధునాత్మ వరములిడోనాత్మ పరమానంద ప్రేమ బాతులకిడుమా పరమానంద ప్రేమ బాతులకిడుమా పరిశుద్ధ 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 జనక కుమారాత్మ ధనాత్మ ధనులేక దేవ గణ మహిమ ఎట్లా తెచ్చిందో మోసం వెంకట గారు నొక్కూడదు వాడిని నగ్గేసి పిల్లండి వీళ్ళ తీర డాన్స్ చేస్తున్నారు పాస్ కావడంలా ఊరికే పేరు ప్రియ సంఘస్థులారా పెద్దలారా చిన్నలారా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నూతన వధువరులు వచ్చి ఉన్నారు. దయచేసి ఇక్కడ ఏర్పాటు చేయబడిన కుర్చీలలో కూర్చోవాలని ప్రభునామన మీకు మనం చేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. ప్రారంభ ప్రార్థన ఈ వేదిక దగ్గరికి రావాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఈ సమయంలో పెద్దల దేవా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా నామా దేవా నన్ను మమ్మల్ని కన్న కొండ ప్రేమించినటువంటి దేవా నీ స్తోత్రం 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 చెల్లిస్తున్నా. సంఘంలో ఉదాసుడు ఇశ్రాయేలు ఆయనకి ఇచ్చినటువంటి పేరు తండ్రి వారికి మీరు ప్రేమించి ప్రథమ కుమారుడు ఇచ్చినందుకై ఆయనకు వివాహంలో మరి దైవ తండ్రి మీరు ఇచ్చినందుకు స్తోత్రం. అనాది సంకల్పంలో ఆధారము ప్రార్థన ప్రసంగం సమస్తంలో మీరు ఉండమని ఈ కార్యములు బలపరిచి నూతనపరిచి ఆశీర్వదిస్తున్నాను స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆమేన్. నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వారికి స్వాధీన సహాయంలో వారి కొరకు చేయాలనుకుంది. దేవుడే ప్రతి కుటుంబంలో ప్రతి ఆకాశం వచ్చిన దేవులను నిర్మించి ఆదాము వాటికి ఏం పేరు పెట్టినో
సూచకకు అతని ఎదుటి వాటిని రక్షించాను. జీవం గల ప్రతి దానికి ఆధారంగా ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సంతోషపడను. అప్పుడు దేవుడు అయిన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అమాంసము పూడ్చివేశాడు. తరువాత దేవుడు అయిన యెహోవా మహోపగారి వచ్చినట్టున్నాడు నివాసి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభావానికి స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ అనాది సంచలనం తండ్రి